కాక్రోచ్ జనతా పార్టీ వల్ల మన భారతదేశానికి ఏదైనా ముప్పు ఉందా అంటే మన భారతదేశానికి ఎలాంటి ముప్పు లేదు. కాక్రోచ్ జనతా పార్టీ గుడ్ కాజ్ కోసము ఎవరైతే యువత ఉంటారో యువత కోసము కాక్రోచ్ జనతా పార్టీ అనేది పోరాడుతుంది. మన భారతదేశంలో ఈ విధంగా అయితే ఎగ్జామ్ పేపర్స్ ఏ విధంగా అయితే లీక్ అవుతున్నాయో వీటన్నిటికీ కూడా గవర్నమెంట్ మొత్తం రెస్పాన్సిబిలిటీ ఉండాలి, గవర్నమెంట్ అకౌంటబిలిటీ తీసుకోవాలని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ అయితే నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసింది. ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్ కూడా ఎందుకు చేసిందంటే మన భారతదేశ విద్యాశాఖ మంత్రి ఉన్నారు కదా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పి ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అయితే చేశారు. కాక్రోచ్ జనతా పార్టీకి 100%గా మనం జెన్జీ కానీ ఇంకా ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారో అందరం కూడా సపోర్ట్ చేయాలి. ఈ విధంగా కాక్రోచ్ జనతా పార్టీకి మనం సపోర్ట్ చేస్తే ఏమవుతుందంటే మనము ఇమీడియట్గా గవర్నమెంట్ను ప్రశ్నించవచ్చు. మనకి ఇలాంటి పేపర్ లీక్స్ కానీ లేదంటే మన భారతదేశానికి ఏవైనా సరే రీసోర్సెస్ మనకు తగ్గిపోతున్నాయో వీటన్నిటిపైన మనం పోరాటం చేసే అవకాశం అనేది ఉంటుంది. కాక్రోచ్ జనతా పార్టీకి మనందరం కూడా సపోర్ట్ చేద్దాము. కాక్రోచ్ జనతా పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరూ కూడా యువత పైన అయితే ఉంది. అసలు కాక్రోచ్ జనతా పార్టీ మన భారతదేశంలో నిలవగలుగుతుందా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.